ఈరోజు నాకు ఎన్ని కూరలున్నా ఏమీ తినాలనిపించట్లేదండి. సండే, ఇప్పుడు కార్తీక మాసము, నో నాన్ వెజ్, నాన్ వెజ్ తినం ఈ నెలంతా. సో ఏం చేయాలి? ఇంట్లో ఎన్ని కూరలున్నా ఏమీ తినాలనిపించట్లేదు. సో సరే ఏదో ఒకటి చేద్దాం ఉపాయం అనుకో. నేనేం చేశానో చూద్దురు రండి. రండి చూద్దురుగా, నేను చూపిస్తాను నేనేం చేశానో. ఏ ఘనకార్యం చేశానో చూడండి. దేంతో తిన్నానో చూడండి. అండి ఇదివరకు మా నానమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే చేసుకొని తినేవాళ్ళండి. అందుకే వాళ్ళకి ఏ రోగాలు లేవు, ఏ జబ్బులు లేవు. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి దంచుకొని నెయ్యి వేసుకొని తినాలండి. ఎందుకు అసలు ఏమీ తినాలనిపించట్లేదు. చలికాలం కూడా అంత క్లైమేట్ అంత ఒకలాగా, ఇప్పుడేం వర్షం వస్తుంది. మంచిగా కొట్టానండి. దీన్ని మంచిగా ఎల్లిపాయ, ఉప్పు, కారం అంత వేసి కొట్టిన దీన్ని గిన్నెలోకి ఎత్తుకుంటున్నా. ఇందులోకి మంచిగా నూనె అండి, ఇది పల్లి నూనె. కలిపి ఇప్పుడు అన్నంలో వేడి అన్నంలో వేసుకొని తింటానండి. అది చూస్తుంటేనే ఆ స్మెల్కే నాకు తొందరగా తినేయాలనిపిస్తుంది. తినేస్తా. మంచి ఎల్లిపాయ కారం, నెయ్యి, గుమగుమలాడిపోతుంది స్మెల్ అయితే. మంచిగా నెయ్యి మాత్రం పుష్టిగా వేసిన. స్పైసీ ఎల్లిపాయ కారం అండి. తింటుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ ముద్ద మీకు పెట్టనా? నేను వేస్తున్నా. సూపర్ టేస్ట్ అండి. ఏ కూరలు కూడా దీని ముందుకు రా. నెయ్యి వేసాను కదా, ఇంకా ఎక్సలెంట్గా ఉంది. సూపర్ అండి. ఎల్లిపాయ ఘాటు కొంచెం ఘాటుగా ఉంది. ఎల్లిపాయ ఘాటు, కారం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంత టేస్ట్గా ఉంది. అఫ్కోర్స్ మీరు అందరు తినే ఉంటారు. ఇది తింటుంటే తినాలనిపిస్తుంది. దీంట్లో ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకున్నానండి. ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుందా? మా చెప్పండి, ఉల్లిపాయ వేసుకుని ఇంకా బాగుంటుందని. ఎక్సలెంట్ అండి. సూపర్ అంటే టేస్ట్ సూపర్. ఏ చికెను, ఏ కూరగాయలు ఏది పనికిరాదు, అంత బాగుంది. సూపర్.
ప్లీజ్ సబ్స్క్రైబ్.